ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం. త్వరగా యూత్ ఉన్నారు అమ్మా, యూత్ ఉన్నారు, చదవాలా? ఎవరు? మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి వాటిని భూమి మీద పోయెను. చాలు. మబ్బు పట్టిందంటే వర్షం పడిద్దని తెలీదా? ఎరా, మబ్బు పడితే వర్షం పడిద్దా? పడిద్దా? దీనికి ప్రసంగి అనే ఒక గ్రంథం రాయాలా? మబ్బు పడితే వర్షం పడిద్దని అందరూ తెలుసు, చిన్నపిల్లోడిని అడిగినా చెప్తాడు. దీనికి ప్రసంగి అనే ఒక గ్రంథం రాయాలా? మళ్ళీ ఈ గ్రంథాన్ని రాసిన వ్యక్తి జ్ఞాని అయిన సొలొమోను. జ్ఞాని అయిన సొలొమోను ఈ గ్రంథాన్ని రాశాడు. తర్వాత చదువమ్మా, కంటిన్యూషన్ చేయ. మ్రాను దక్షిణమున పడినను ఉత్తరమున పడినను అది పడిన చోటనే ఉండుద్ది. ఇప్పుడు ఒక చెట్టుని నరికేసాం, అది ఉత్తరాన పడేస్తే ఉత్తరాన ఉండదా? దక్షిణాన్ని పడేస్తే దక్షిణాన్ని ఉండుద్ది. దానికి మళ్ళీ అంత రాయాల్సిన అవసరం ఏముంది? దానిలో జీవం లేదు. బ్రతికున్నప్పుడు జీవం ఉంది దానిలో. మనం ఎప్పుడైతే ఆ చెట్టును కొట్టేసామో దానిలో జీవం లేదు. జీవం లేని తూర్పు వైపున ఉంటే ఏంటి, పడమటి వైపున ఉంటే ఏంటి? తర్వాత చదవము. చాలు. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు. ఒక చేలో ఒక విత్తనాలు ఒక రైతు వెళ్ళి చల్లుతున్నాడు. గాలి తోలితే ఆ విత్తనాలు అతని మీదకి వస్తాయా లేదా? ఎంతో అమూల్యమైన, అందుకే ఆయన జ్ఞాని అయ్యాడు. ఈ చదివిన మూడులో ఎంత డెప్త్ ఉందంటే, అంటే ఎంత లోతు ఉందంటే ఒకసారి ధ్యానం చేసుకుందాం. వాక్యం వినటానికి వచ్చిన మీ అందరిలో మీరందరూ జీవము కలిగిన వారై ఉండాలి. అది ప్రసంగి చెబుతున్నాడు మనకి ఇక్కడ సొలొమోను. ఒకవేళ మీరు జీవము లేకుండా ఇక్కడ వస్తే ఇంట్లో ఉన్న ఒకటే, చర్చిలో ఉన్న ఒకటే. గాలిని చూసువాడు విత్తడు, చల్లడు. అంటే ఇక్కడ గాలి అనేది దేనికి సాదృశ్యంగా ఉందయ్యా అంటే ఈ లోక వ్యామోహాలకి సాదృశ్యంగా ఉంది. ఎందుకు ఈ లోక వ్యామోహాలకి సాదృశ్యంగా మనం చెప్పుకుంటున్నామంటే, ఇంటి దగ్గర బయలుదేరి వస్తావు బైబిల్ తీసుకొని చర్చికి. ఇక్కడ జీవము కలిగి నువ్వు ఉంటే చెప్పే వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోగలవు. ఉండేది ఇక్కడే, కానీ మైండ్ ఎక్కడో ఉంటుంది. ఇంటి దగ్గర పిల్లోడు ఏం చేస్తున్నాడు, లేకపోతే ఇంటి దగ్గర సినిమాకి, లేదా ఇంటి దగ్గర సీరియల్ ఏమవుతున్నాయో, లేదా ఇంటి దగ్గర మా భర్త ఏం చేస్తున్నాడు. ఇలాంటి వ్యామోహాలు ఉండటము వల్ల ఇప్పుడు నేను వాక్యం అనే విత్తనాన్ని మీకు చల్లుతున్నా. నేను చల్లిన ఈ వాక్యం అనే విత్తనం నీ హృదయంలో పడితే ఫలించింది, కానీ నీ హృదయంలో పడబోతే ఫలించిద్దా? ఫలించదు. మీ హృదయంలో ఫలించాలి అంటే మీరు ఎలా ఉండాలి అంటే జీవం కలిగిన వారై ఉండాలి. అదే జ్ఞాని అయిన సొలొమోను మనకు తెలియజేస్తున్నాడు. మనం జీవం కలిగిన వారిగా ఇక్కడికి వస్తే, నేను చెప్పే వాక్యం మీ హృదయంలో పడితే ఫలించేసిద్దంతే. అప్పుడు నేను పడిన ప్రయాస, మీరు పడిన ప్రయాస వ్యర్థం కాదు. కాబట్టి ప్రియ సంగమా, నా సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్యం వినటానికి వచ్చిన నీవు దేవుని యొక్క సన్నిధానంలో జీవము కలిగిన వారిగా ఉండాలని నా ఆశ. ఏ అపవాది ఈ వాక్యాన్ని వెతికెళ్ళకూడదు. ఈ లోక వ్యామోహాల వైపు మీరు ఉండకూడదు. చెప్పే వాక్యమును గ్రహించి వాక్యానుసారముగా నడిచే జ్ఞానమును మీరు అందరూ పొందాలి.